ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. మిడిల్ ఈస్ట్ యుద్ధం ముగింపుకి వచ్చింది. ట్రంప్ చేష్టలకు ఒక రకంగా ఇరాన్ భయపడుతోంది. సో ఇరాన్ మీదకి భారీ సంఖ్యలో ఆర్మీని తరలిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే ఇరాన్ సరిహద్దుల్లో దాదాపుగా 1,00,000 మంది సైన్యం మోహరించింది. అదనంగా ఇటు హార్మోజ్ జలసంధి దగ్గర మరో 1,00,000 మందిని ఇరాన్ భూభాగంలోకి పంపిస్తోంది అమెరికా. ఓవైపు చర్చ అంటూనే యుద్ధానికి కాలు దూవుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఒక రకంగా ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు ఇరాన్తో యుద్ధం విషయమై డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితమే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అమెరికా యుద్ధం ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సో ఆల్మోస్ట్ ముగింపు దశకు చాలా దగ్గరగా ఉంది అని అనుకుంటున్నా. అయితే మరి రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం కాస్త గమనార్హం. ఎందుకంటే ఇంతకుముందు సీజ్ ఫైర్ చెప్పాడు. ఆ తర్వాత పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్లో చర్చలు జరిగాయి. అండ్ దాని తర్వాత ఇప్పుడు హార్మోజ్ జలసంధిని పూర్తిగా తన ఆధీనంలో తెచ్చుకున్నాడు. ఒకవేళ ఎవరన్నా వస్తే లేపేస్తాం అంటున్నాడు. ఇరాన్కి ఛాలెంజ్ ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. మరి ఆల్మోస్ట్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టేనా? మీరు ఏమనుకుంటున్నారో కూడా మస్తు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో త్వరలోనే ముగుస్తుందని, యుద్ధం అంతా ఫైనల్ స్టేజ్కి వస్తుందని భావిస్తున్నా. అయితే ఇరాన్తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ఫినిష్ అవ్వలేదు. కానీ యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. సో డొనాల్డ్ ట్రంప్ కనుక వెళ్ళిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి ఇంకా 20 ఏళ్ళ సమయం పడుతుంది. బేసిక్గా ఇరాన్ అనే కంట్రీ సెల్ఫ్ సస్టైనబుల్ కంట్రీ. వాళ్ళ దగ్గర ఉన్న చమురు ప్రపంచం మొత్తానికి కావాలి. ఈవెన్ అక్కడ కొన్ని పంటలు అవి పండుతాయి. బట్ వాళ్ళు మాత్రం ఆ క్రూడ్ ఆయిల్, ఆ చమురుని మాత్రమే వాళ్ళు అమ్ముకుంటారనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ చాలా నష్టపోయింది. ఒకవేళ ఆ కంట్రీ మళ్ళీ అంటే యథావిధిగా పూర్వస్థితికి రావాలి అంటే ఆన్ అండ్ యావరేజ్గా 20 to 25 years పడుద్ది. ఎందుకంటే చాలా నష్టపోయింది ఇరాన్. కానీ అమెరికా మీద కాలు దూతున్నప్పటికీ కేవలం వాళ్ళ మత పెద్దని చంపేశారు, ఖమేనీ అనే ఒకే ఒక్క జితు. రేపు పొద్దున మళ్ళీ మొస్తాబా ఖమేనీని కూడా చంపేస్తారనే భయంతో ఏదైతే అదయింది. మనం చేయాల్సింది మనం చేద్దాం. మన మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో లైక్ రష్యా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇండియా కావచ్చు, జపాన్, నార్త్ కొరియా, ఇటు యూరప్ కంట్రీస్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు. సో కొన్ని కంట్రీస్ని ఏదైతే ఆర్థికంగా బలంగా ఉంటాయో అలాంటి కంట్రీస్తో మిత్ర రీతిలో వ్యవహరిస్తూనే ఇటు ఆల్మోస్ట్ అమెరికాని చాలా నేలమట్టం చేసేసింది. దాదాపుగా అమెరికా ఖర్చు పెట్టిన ఖర్చు కేవలం యుద్ధం కోసం లాస్ట్ 39 daysలో 2 లక్షల కోట్లు పెట్టింది. 2 లక్షల కోట్లు అక్షరాల. రీసెంట్గానే 22,000 కోట్ల రూపాయలటువంటి డ్రోన్ కూడా మిస్ అయింది హార్మోజ్లో. ఎక్కడైతే వాళ్ళ బలగాలు మోహరించాయో అక్కడే వాళ్ళు మిస్ అయింది వాళ్ళ డ్రోన్. MQ డ్రోన్. అది చాలా హై లెవెల్ టెక్నాలజీ ఉంటుంది దాంట్లో. సరదాగా ఎవరైతే హార్మోజ్లో ఇరాన్ షిప్స్ కావచ్చు, వాళ్ళ నేవీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఆర్మీ షిప్స్ కావచ్చు, ఆర్మీ ఫైటర్ జెట్స్ కావచ్చు, అండ్ S-25 యుద్ధ విమానాలు కావచ్చు, B-2 బాంబర్స్ కావచ్చు, ఇవన్నీ యుద్ధంలో ఉపయోగించే సామాగ్రి. సో అలాంటి వెపన్స్ని, అలాంటి వెజల్స్ని అండ్ ఈవెన్ షిప్స్ క్యారీ చేస్తాయి కదా. సో కొన్ని ఫైటర్ జెట్స్ని, B-2 బాంబర్ లాంటి ఫైటర్ జెట్స్ని షిప్స్ క్యారీ చేస్తూ ఉంటాయి. అలాంటి పెద్ద షిప్పులను కూడా ఈ యొక్క MQ డ్రోన్ అనేది సునాయాసంగా మొత్తాన్ని అక్కడ డిస్ట్రాయ్ చేసేయగలదు. కనీసం బూడిద కూడా మిగలదు అనమాట ఆ వాటర్లో. అలాంటి సామర్థ్యం ఈ యొక్క డ్రోన్స్కి ఉన్నాయి. అలాంటి డ్రోన్స్ని కూడా అమెరికా కోల్పోయింది. సో కోల్పోయింది చాలా ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇస్లామాబాద్ వేదికగా మరొకసారి చర్చలకు దిగేందుకు సిద్ధమవుతున్నాడు. సో ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది గ్రౌండ్. ఏదైతే హార్మోజ్ జలసంధి దగ్గర ఓమన్ ఈ యొక్క ఇరాన్ని కలిపే ఆ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, దాన్ని దాటిన షిప్స్. సో ఇప్పుడు చైనా షిప్స్ దాటాయి. రీసెంట్గా మనం ఒక విజువల్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. సో ఇది షిప్స్ వెళ్తున్న ట్రాక్ అన్నమాట. మనం ఎలా అయితే బస్ని లేకపోతే ఒక ట్రైన్ని, ఒక ఫ్లైట్ని ఎలా అయితే మనం ట్రాక్ చేసుకుంటామో, సో ఇప్పుడు మీరు ఆ ట్రాకింగ్ సిస్టమ్ చూస్తున్నారు. దాదాపుగా కొన్ని వేల షిప్స్
హార్మోస్ స్ట్రైట్ దగ్గర వెయిట్ చేస్తున్నాయి, లిటరల్లీ వెయిటింగ్ అనమాట. దేనికోసం? ఇరాన్ కనుక ఓకే చెప్తే మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇరాన్ చెప్పడమే కాదు, అమెరికా కూడా అక్కడ ఓకే చెప్పాలి. సరే పోతే పోయినాయి 18 కోట్లు అని చెప్పి అక్కడ టోల్ ఫీ కట్టేసి ఇరాన్ ఏం చేస్తుంది, ఆ యొక్క షిప్స్ని బయటికి పంపిస్తుంది. మొన్నటి దాకా సముద్ర అంతర్భాగంలో కొన్ని సీ మైన్స్ పెట్టి, అంతర్భాగంలో ఉంటాయి అన్నమాట సీ మైన్స్. ఆ చిన్న సీ మైన్ ఎంతో ఉంటుంది, మహా అయితే ఒక 1000 కేజీలు ఉంటుంది ఆ సీ మైన్. అది దాదాపుగా కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి షిప్స్ని, లోపల ఆ ఇంధనాన్ని కావచ్చు, ఇంకా చమురుని కావచ్చు, మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అసలు కొన్ని లక్షల కోట్ల నష్టం వస్తుంది. రీసెంట్గానే అల్ సమీ షిప్ పై ఇరాన్ దాడి చేసింది కువైట్ దగ్గర, మనం చూసుకున్నాం. దాదాపు 18 లక్షల రూపాయల డ్రోన్తో 1800 కోట్ల షిప్ని మొత్తం కల్లాస్, అసలు అక్కడ బూడిదే మిగిలింది, ఏం లేదు అక్కడ. ఈవెన్ కంటైనర్లు కూడా దొరకలేదు, ఆ సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోయాయి. దాదాపుగా 15 మంది అయితే ఆ క్యాబిన్ క్రూ ఉంటారో వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళ మాంస ముద్దలు కూడా దొరకలేదు, అసలు వెతుకుదామన్నా దొరకలేదు అనమాట. ఎందుకంటే ఆ సాహసం ఎవరు చేయరు ఆ టైంలో వెళ్ళి, ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కానీ అలాంటి పాసిబిలిటీ ఉండదు. సో ఇవన్నీ చాలా దగ్గరగా గమనించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇస్లామాబాద్ వేదికగా మరొకసారి జేడీ వ్యాన్స్ని, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ని పంపించి మరొకసారి చర్చలు జరుపుదాం. అయితే ఇరాన్ కొన్ని డిమాండ్స్ ఇచ్చింది, వాళ్ళ పునర్నిర్మాణం కావచ్చు, ఇరాన్కి సంబంధించి మా దేశానికి చాలా నష్టం జరిగింది కాబట్టి సో డొనాల్డ్ ట్రంప్ ఇస్తే ఓకే ఫైన్, ఇబ్బంది ఏం లేదు. అణుశక్తి కర్మాగారాలు మేమే చేసుకుంటాం. పొరపాటును కూడా డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అణుబాంబులు తయారు చేసే, ఏదైతే న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసే సామర్థ్యం వాళ్ళకి లేదు ఇప్పుడు దాకా. యాజ్ పర్ నార్మ్స్, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి నార్మ్స్ ప్రకారం సో కొన్ని దేశాలకు మాత్రమే, లైక్ అమెరికా లాంటి అగ్రరాజ్యాలకు మాత్రమే జీడిపి పరంగా ఇచ్చేది ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఇప్పుడు మస్ట్గా మాకు అది కావాలి, ఇరాన్కి కావాలి. మా దగ్గర మేము ఏదైతే కొన్ని రేర్ మినరల్స్ కావచ్చు, కొన్ని ఖనిజాలు కావచ్చు, అవన్నీ మేము ఆల్రెడీ చైనా దగ్గర నుంచి, ఇండియా దగ్గర నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటాం, దెర్ ఈస్ నో ఇష్యూ. కానీ మేము ఆ న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేసుకోవడం కోసం మాకు పూర్తి సహకారాలు ఇవ్వండి అని చెప్పి యుఎన్ఓని ఇంకా డొనాల్డ్ ట్రంప్ని కోరుతున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నా పిచ్చోడా? వాడు పిచ్చోడైతే కాదు కదా, ఎందుకు ఇస్తాడు డొనాల్డ్ ట్రంప్? సో పొరపాటును కూడా ఇవ్వడు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ ఇరాన్ కొంచెం వెనక్కి తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే ఇరాన్కి జరిగిన నష్టం తెలివితేటలుగా పూడ్చుకోవాలి. సరే జరగాల్సిన నష్టం జరిగింది, ఖమేనీ చనిపోయాడు అక్కడ, ఫైన్. వాళ్ళు ఆయన మీద ఒక టెర్రరిస్ట్ అనే ముద్రేసి చంపేశాడు, అంత బాగానే ఉంది. ఇప్పుడు అంటే కొంచెం లాజికల్గా ఆలోచించి టెక్నికల్గా వెళ్ళాల్సిన సమయం ఇది. సో ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి? అమెరికాకి మళ్ళీ కండిషన్స్ పెట్టాలి. మాకు పలానా $20 మిలియన్ కావాలి, సో అది ఇస్తే హార్మోస్ని మేము వదిలేస్తాం, షిప్స్ అన్నిటిని మేము ఫ్రీగా వెళ్ళేలాగా చేస్తాం, కావాలంటే రెడ్ కార్పెట్ వేస్తాం మేము, ఎవరు కూడా దాడి చేయకుండా అని చెప్పి. ఆల్రెడీ ఇజ్రాయిల్ లెబనాన్పై దాడి చేస్తుంది, ఎందుకంటే లెబనాన్ ఇరాన్కి చాలా దగ్గరి బంధువు. సో అంటే మంచి మిత్రదేశం, వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి దేశం మీద మొన్న లెబనాన్ మీద దాడి చేస్తే 100 ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే 1000 పీపుల్ స్పాట్ డెడ్. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ వేసిన మిస్సైల్ ఇరాన్ స్కూల్ మీద పడితే 196 మంది చిన్న పిల్లలు ఎలా చనిపోయారో, 20 మంది ఫ్యాకల్టీ, 196 మంది చిన్న పిల్లలు చనిపోయారు. మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది. సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితిలో ఈసారి చెయ్యి జారకుండా, హార్మోస్ని వదలకుండా ఇరాన్ని ఎలాగైనా సరే దెబ్బతీయాలని చూస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆల్మోస్ట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలతో ఒక రకంగా ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందా? మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.